హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. మనం ఈరోజు చేయబోయే రెసిపీ పాలక్ పన్నీర్ కర్రీ. దానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ఒక బౌల్లో తీసుకున్నామండి. ఒక పెద్ద పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాం సన్నగా. ఒక చిన్న అల్లం ముక్క సన్నగా తరిగి పెట్టుకున్నామండి. అలాగే 10 వెల్లుల్లిపాయ రేపలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం. లేదా 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి. 3 టమాటా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి. స్టవ్ అందించుకున్నామండి. వాటిగా ప్యాన్ పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ వేడెక్కిందండి. ఆయిల్ వేడెక్కింది సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కను వేసేస్తున్నాము. అలాగే వెల్లుల్లిపాయ సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. వేయించేసి పచ్చివాసన అంతా పోయిందండి. ఇప్పుడు ఎర్రగడ్డ సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ అంతా వేసేస్తున్నాము. ఆనియన్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చేసిందండి. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసేసుకున్నాం. అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నామండి. మనం ముందుగా పాలాకు ఉడకబెట్టుకొని పేస్ట్ వేసుకున్నామండి. పాలాకు, పచ్చిమిర్చి 10, ఒక అల్లం ముక్క పేస్ట్ వేసుకొని పెట్టుకున్నామండి. అది ఇందులో వేస్తున్నాం. ఇప్పుడు పాలాకు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనము పన్నీర్ యాడ్ చేసుకున్నాం. బాగా ఇలా ముక్క మునిగే వరకు కలుపుకోవాలండి. బాగా పన్నీర్ ముక్క రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. ఇంకో 5 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఉడికించుకున్న తర్వాత ఆఫ్ చేయడమే. ఒక స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నామండి. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి. యాక్చువల్గా ఇందులోకి బటర్ యాడ్ చేసుకోవాలండి. బటర్ మన దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నెయ్యి వేసుకుంటున్నాము. లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర. అంతే అండి, అయిపోయింది. ఒక 2 మినిట్స్ పెట్టుకొని తింపేయడమే. ఫైనల్గా పన్నీర్ కర్రీ చపాతీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేద్దాం రండి. చాలా వేడిగా ఉందండి. టేస్ట్ అయితే కదండి చాలా అద్భుతంగా ఉందండి. చాలా చాలా అద్భుతంగా ఉంది. ఇలాగ మీరు కూడా చేసుకొని తినండి. అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి.